ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. సీఎం రేవంత్ టూర్ సందర్భంగా నిరసనకు దిగారు. ఓయూ క్యాంపస్లో ధర్నా చేపట్టారు. తమను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చి సీఎం రేవంత్ మోసం చేశాడని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మండిపడ్డారు. చాలని జీతాలతో బతకలేక ఆగమైపోతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కోరారు. పరిష్కారం జరుగుతుందని మేము భావించినాం. కానీ ఇలా ఏం జరిగింది, పోయినసారి వచ్చిండు మాటలు చెప్పిపోయిండు, నేను సమస్యలు మొత్తం నెక్స్ట్ సారి వచ్చినప్పుడు ఒక్క సమస్య చెప్తే పరిష్కరించిపోతా అని చెప్పిపోయిండు. ఆ రోజు మాటలు చెప్పిపోయిండు, ₹1 ఇవాళ వచ్చి ఏం చేసిండు, గత 3 నెలల నుంచి ఒక సమస్య పరిష్కరించలే. ఇవాళకి కూడా వచ్చి ఒక్క సమస్య కూడా ఆయన సొల్యూషన్ చెప్పుకోలే. ఇలా టీచర్లకు కానీ నాన్ టీచింగ్ కానీ అదేవిధంగా ఒక 100 కోట్లు కనీసం విద్యార్థుల కొరకు కానీ ఆయన రిలీజ్ చేసిపోలే. దీనివల్ల ఏం లాభం? కేవలం ఒక లెటర్ ఇచ్చిపోయి కేవలం అదేదో ఇస్తానని చెప్పేసి మభ్యపెట్టిపోతే ఇలా యూనివర్సిటీ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? యూనివర్సిటీలో మాకు 15,000 జీతం వస్తుంది. మాకు రేవంత్ సార్ మాకు ఏం చెప్పిపోలేదు. ఒక్క ముక్కలన్న గురించి మాకు ఎక్కడ ఇది లేదు అని మాకు ఏం చెప్పలేదు. మరి మా బతుకులేండి? పేదవాళ్ళకు న్యాయం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా మాట్లాడిపోయింది కదా. గురించి మా కాంట్రాక్ట్ వాళ్ళు మరి చెయ్యండి ఇదంతా. మేము మరి అధికారుల దగ్గర పోయి మరి సార్ మాకు ఏంటి జీతాలు లేవు మరి అక్కడ స్ట్రైక్ వేసి కూర్చుంటే ఆయన పోలీసు వాళ్ళని పెట్టి లేపిస్తాడు. 30 సంవత్సరాల సార్ ఎట్లా బతకాలి? మేము చెప్తాడేమని ఏం చెప్పలే. ఎట్లా రావాలి, మాకు పర్మనెంట్ చేయాలి, మాకు లెక్కలు కావాలి. మేము ఎన్నేళ్ళు చేసుకుంటాం ఇట్లా బానిస ఎన్నేళ్ళు చేసుకోవాలి. ఒకయ్య ఇది చేస్తాడు, ఒకయ్య చిదుగుంటాడు, ఒకయ్య చదివేస్తాడు. ఎన్నేళ్ళు చేసుకోవాలి. పర్మనెంట్ అయితే మాకు కూడా కొంచెం రూల్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి, మాకు కూడా అధికారం ఉంటుంది. మాకు ఏ అధికారం లేదు. నేను ఎట్లా బతకాలి సార్? మాకు ఒకసారి జీతం అనేది రెగ్యులర్ చేస్తారని ఆశతోటి చేస్తున్నాం సార్. మీరు ఇప్పటికైనా పరిష్కరించి మీరు చేస్తారని ఆశతోటి చేస్తున్నాం సార్. ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకోండి. పెద్ద యూనివర్సిటీలుగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మేము ఇక్కడ పని చేసుకుంటూ మా పిల్లలని ఇక్కడ పని చేయించాలన్నా, ఇక్కడ చదివించాలన్నా కూడా వాళ్ళకు నాణ్యమైనటువంటి విద్య చాలా అవసరం. కోచింగ్ సెంటర్లకు పంపిస్తేనే ర్యాంకులు వస్తేనే యూనివర్సిటీలలో సీట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ మేము కోచింగ్లకు ఇవ్వకుండా మాకు డబ్బులు లేకపోతే మా కుటుంబాలు దీనమైనటువంటి స్థితిలోకి నెట్టవేయబడితే మా పిల్లలు ఎట్లా ఇక్కడ చదువుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకొని మమ్మల్ని అందరూ కూడా పర్మనెంట్ చేస్తారని చెప్పేసి కాంట్రాక్ట్ టైం స్కేల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్